వెల్కమ్ టు అన్విక యానిమేషన్స్. గుహలు ఎలా ఏర్పడతాయో మీకు తెలుసా? కొండ గుహలు అధిక శాతము భూగర్భ జలాల కదలి వల్ల ఏర్పడినవే. భూమి మీద పడిన నీరు లోపలికి ఇంకుతూ పోతుంది. ఈ నీరు మామూలుగా అనేక రాళ్లను తాకుతూ కరిగించడం ప్రారంభిస్తుంది. ఆ ప్రయత్నంలో ఏదో ఒక చోట రాయి తగిలితే ఆ రాతిని కరిగించి చిన్న రంధ్రము చేసి ఆ రంధ్రము గుండా నీరు ప్రయాణం చేస్తుంది. గాలిలో ఉండే కార్బన్ డై ఆక్సైడ్ వలన నీరు ఆమ్లగుణము సంతరిందుకుని రాతిని తినివేస్తుంది. క్రమంగా ఈ కరిగిన రాయి పగులుగా తయారవుతుంది. ఈ పగుళ్లలో నీరు మరింత విశాలంగా వస్తుంది. దాంతో పాటు ఈ గుహ అంతటా పెద్ద పెద్ద మార్గాలు ఏర్పడతాయి. కొండలపై పడిన వాననీరు ఈ విధంగా గుహలను ఏర్పడడానికి ప్రధాన కారణమవుతుంది. ఈ ప్రక్రియలు కాలాల తరబడి కొనసాగుతూ ఎంతగానో గుహలను తయారు చేస్తాయి. ప్రపంచంలో ఎన్నో అద్భుతమైన గుహలు ఉన్నాయి. వాటిలో అతి పెద్ద గుహ 530 కిలోమీటర్లు పొడవు కలిగినది అమెరికాలో ఉన్నది. ఈ గుహను చూసేందుకు ప్రపంచంలోని అనేక మంది పర్యాటకులు వస్తున్నారు. మన తెలుగు రాష్ట్రంలో అజంతా ఎల్లోరా గుహలు ప్రసిద్ధి చెందినవి. ఈ గుహలు కేవలం ప్రకృతిని మాత్రమే కాకుండా మన సంస్కృతిని కూడా ప్రతిబింబించేస్తాయి. సబ్స్క్రైబ్ టు అన్విక యానిమేషన్స్.